అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నామండి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఏప్రిల్ 10వ తేదీన అనగా గురువారం నాడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. తప్పకుండా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. మరి వృషభ రాశి వారు తెలుసుకోవాల్సినటువంటి ఆ సంఘటనలు ఏమిటి, రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏం చేయబోతున్నారు, ఏం చేస్తే వీరికి ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మారుతుంది అని పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి వృషభ రాశిలో ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వృషభ రాశి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరికి ఏప్రిల్ 10వ తేదీ గురువారం నాడు వీరికి అతిపెద్ద సంఘటనలు అనేటివి జరగబోతున్నాయి. మరి ఇక వృషభ రాశి వారికి ఏ సంఘటనలు జరగబోతున్నాయి అనేది వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూస్తే అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే మనం పరిశీలించినట్లయితే వీరికి చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు, కార్యదీక్షను కలిగి ఉంటారు. ఏదైనా కానీ ఒక పని అనుకుంటూ సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం ఈ రాశి వారికి చెందుతుంది. అలాగే వీరి ఆలోచన కూడా ఎవరికి కూడా అంటే కనీసం వీరు ఏం చేస్తున్నారు, ఎలాంటి ఆలోచన చేస్తున్నారు, ముందాలోచన ఏ విధంగా ఉంటాయి అనేది ఎవరికి కూడా ఊహకు అందని విధంగా ఆలోచనలు అనేది ఉంటాయండి. అంత తెలివిగా అంటే ప్రతి పనిని కూడా చాలా చాకచక్యంగా ఎవరికి కూడా చెప్పుకోకుండా గుడ్డిగా ఉన్నట్లయితే మంచిగా ఒక విషయాన్ని కావచ్చు, లేదంటే మన పని కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి ఏదైనా సమస్య లేదా కుటుంబంలో జరిగిన ఏ విషయాన్ని అయితే కానీ చాలా దాపరికంగా ఉంచుతారు. ఎప్పుడు కూడా ఏ విషయాన్ని గురించి చర్చించుకోకుండా జాగ్రత్త పడతారు. అలాగే వీరికి చాలా ఎక్కువగా కోపం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుందండి. ఆ కోపానికి తగినటువంటి ప్రతిఫలం ఎన్నోసార్లు అనుభవించే ఉంటారు. కాబట్టి కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే ఈ రాశి వారికి ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు దానికి తగినటువంటి పరిష్కారం కనుక్కోవాలని అనవసరమైన కోపాన్ని ప్రదర్శించడం వలన ఆ సమస్య మరింతగా రెట్టింపు అవుతుంది. తప్పకుండా తెలుసుకోండి. అది కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్య కావచ్చు, లేదంటే మీరు జాబ్ చేస్తున్నటువంటి దగ్గర కావచ్చు, లేదంటే మీ కార్యాలయంలో తోటి సహ ఉద్యోగులు కావచ్చు, ఇలా ఎవరి దగ్గర కూడా అతి కోపాన్ని కానీ లేదంటే గంభీరత్వాన్ని కానీ ప్రదర్శించకుండా ఉంటే మీకే మంచిది. అలాగే మీ యొక్క పై అధికారులతో మీరు మాట్లాడేటప్పుడు కూడా మీ మాట తీరును తప్పకుండా మార్చుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువగా కోపాన్ని ప్రవర్తించడం కానీ ఉన్నమాట అంటే కానీ వారు కొంచెం ఏదైనా కానీ మీ మీద లేనిపోని కోపాన్ని అలాగే అసూయను ఇలాంటివి ఏర్పరచుకొని మిమ్మల్ని ఉన్నటువంటి ఆ ఉద్యోగాన్ని కూడా దూరం చేసేటువంటి విధానంగా చేస్తారు. కాబట్టి ఎవరితోనైనా కానీ మీరు ముందు ముక్కుసూటిగా మాట్లాడతారన్న విషయం కూడా అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మీకు అవసరమైన దగ్గర కొంచెం మరిగి ఉండడం అనేది తప్పకుండా తెలుసుకోండి. కాబట్టి ఏదైనా కానీ ఒక అవసరం మనకు అవసరంని ఆ పని చేయాలనుకున్నప్పుడు అక్కడ కొంచెం మనం ఏదైనా కానీ వారికి విరుద్ధంగా మాట్లాడడం కానీ వారికి విరుద్ధమైనటువంటి పనులు చేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల వారికి కొంచెం మనపై కోపం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి వాటిని కొంచెం తగ్గించుకోవడం వల్ల మీకు మీ పని పట్ల కొంచెం ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా అలాగే మీరు పని చేస్తున్న తర్వాత దగ్గర విమర్శలకు లోను కాకుండా ఉంటారనమాట. ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున వీరికి ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయండి. దూర ప్రాంతాలకు ఎవరైతే వెళ్ళాలని చెప్పి కాలక్షేపంగా కుటుంబ సభ్యులతో గడపడానికి ఎవరైతే దూర ప్రాంతాలకు దైవ దర్శనాలకు వెళ్ళాలని చెప్పి అనుకుంటారో రేపటి రోజున అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే దూర ప్రాంతాలకు చక్కగా విహారయాత్రలకు కానీ లేదంటే దైవ దర్శనాలకు కావాలని చెప్పి వెళ్ళాలని చెప్పి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ పెండింగ్లు పడుతూ వెనకడుగు వేస్తూ ఉన్నారో వారికి రేపటి రోజున చాలా సుఖంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున పూర్తిగా ఆధ్యాత్మిక వైపు మళ్ళుతారు. అంటే వీరి మనసును పూర్తిగా ఆధ్యాత్మిక వైపుగా మళ్ళిస్తారనమాట. అంటే దైవ దర్శనాలు చేసుకోవడం, భగవంతుడి యొక్క ఆరాధనలు గడపడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే ఇంకాస్త మీకు అనుకూలంగా ఉండడానికి రేపు ఉదయం నుండి సాయంత్రం లోపు మీరు ఎప్పుడైనా కానీ ఇంట్లో నిత్య దీపారాధన చేసుకున్నప్పుడు ఆ దీపంలో ఒక యాలక్కాయని కానీ లేకపోతే ఒక లవంగాన్ని కానీ వేసి చక్కగా లక్ష్మీదేవికి నమస్కరించుకోండి. అలాగే మీకు ఉన్నటువంటి ఆదాయ మార్గాలన్నీ కూడా ధన ద్వారాలన్నీ కూడా తెచ్చుకున్నటువంటి అవసరం రేపైతే రోజున ఏర్పడుతుంది. అలాగే బయటకు వెళ్ళిన తర్వాత కూడా మీ చేతి నిండా కూడా అవసరానికి ధనం అయితే లభించబోతుంది. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు కానీ లేదంటే పెద్దవాళ్ళు కానీ ఆరోగ్యం కూడా చక్కగా కుదుటపడడం వల్ల వారిని చూసి మీరు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు. అంటే చాలా రోజుల నుండి చిన్నప్పటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళందరూ కూడా రేపటి రోజున మీకు చక్కగా ఆరోగ్యంగా మీ ముందైతే కనిపిస్తారనమాట. వారిని చూసి మీ మనసు కూడా కొంచెం కుదుట పడుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు, సరదాగా కాసేపు గడుపుతారు. మీ మనసును కూడా చాలా చక్కగా రిలీఫ్ చేసుకుంటారు. ఏదైనా కానీ ఒక మానసికమైనటువంటి ఆరోగ్యం
ఎప్పుడు కూడా ఒక మనిషికి చాలా అవసరమని తెలుసుకోండి. ఎంత పనున్నా కానీ, ఎంత ఒత్తిడికి గురవుతే మన మనసు చాలా రకరకాల చెడు ఆలోచనలు కానీ ఇలాంటివి గురవుతూ ఉంటాయన్నమాట. మన మనసు అనేది ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళినా లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కాబట్టి టైంకి నిద్ర, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా ఎక్కువ అనారోగ్య సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. కాబట్టి మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి మీరు అప్పుడప్పుడు దైవారాధన చేసుకోవడం, లేదంటే కుటుంబ సభ్యులతో కాలక్షేపంగా గడపడం, లేదంటే చిన్నపిల్లలతో సరదాగా కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల మీ యొక్క మానసిక ఒత్తిడి అనేది దూరం చేసుకొని వాళ్ళు అవుతారు. కాబట్టి మానసిక ఒత్తిడిని దూరం చేసుకుంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మన పెద్దలు అంటూ ఉంటారు కదండి. కాబట్టి ఏది లేకపోయినా ధనాన్ని తర్వాత అయినా సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని ఒకసారి పొడగొట్టుకొని తిరిగి మళ్ళీ సంపాదించుకోవడం చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి ఆ ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకోండి. సమయానికి తిండి, నిద్ర తప్పకుండా తీసుకోవాలి. ఇక అలాగే చూసుకున్నట్లయితే మీరు రేపటి రోజున చాలామంది అంటే ఎక్కువ రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే మీకు సజావుగా సాగడం లేదు, జరగడం లేదని చెప్పేసి నిరాశకు గురైనటువంటి పనులు కూడా మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఒక వ్యక్తి కారణంగా మీకు దగ్గర సన్నిహితులు కావచ్చు, లేదంటే మీ బంధువర్గం కావచ్చు, ఎవరైనా కానీ వారి యొక్క సలహాను రేపటి రోజున మీరు పాటించినట్లయితే కనుక వారి సలహా ద్వారా మీరు చక్కగా మీ పనిని అయితే పెండింగ్లో ఉన్నటువంటి పనిని మీరు సక్సెస్ అయ్యే విధానంగా చేసుకోగలుగుతారు. అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వివాదాలు, కేసులలో ఎవరైతే వెనుకబాటు పడి ఉన్నారో ఆ కేసులు కూడా రేపటి రోజు చక్కగా మీకు అనుకూలంగా మారుతాయండి. మంచి శుభవార్త అయితే రేపటి రోజున మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే భూస్థలాలు, అలాగే ఇళ్ల స్థలాలు కొనాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి రేపటి రోజున మంచి కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి అంటే పేపర్స్ కానీ రెడీ చేసుకొని మీరు ఒప్పందం చేసుకొని అంతా కూడా ఓకే చేసుకుంటారు. చాలా రోజుల నుండి అంటే మీకు సరిపడే విధానంగా అంటే మీరు అనుకున్నటువంటి ధరలకు ఆ యొక్క స్థలాలు మీకు కొనుగోలు చేసే విధానంగా ఆ అవకాశం రాక ఇబ్బంది పడుతున్న వారికి రేపటి రోజున అనుకున్నటువంటి విధానంగా ఆ యొక్క భూముల స్థలాలు మీరైతే కొనుగోలు చేసే విధానంగా ఉంటుందన్నమాట, అనుకూలంగా. ఇంకా చెప్పాలి అంటే రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగానే మంచి సమయం అని చెప్పుకోవాలి. చాలా తక్కువగా ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. అలా ప్రతికూలమైన సమయాన్ని రేపటి రోజున మీరు పూర్తిగా ఆధ్యాత్మిక వైపు మీ మనసును మళ్ళిస్తారు. అలాగే చక్కగా కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపడం వల్ల కూడా మీ మనసు చాలా వరకు కూడా ఒత్తిడి తగ్గిపోయి మనసు చాలా రిలీఫ్ అయిపోతుంది. చాలా రోజుల తర్వాత ఇలా కుటుంబ సభ్యులతో గడిపేటువంటి ఫీలింగ్, రిలాక్సినేషన్ అయితే మీకైతే ఏర్పడుతుంది. అలాగే చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకంటే వారికి ఏదైనా కానీ అంటే లేనిపోని మిమ్మల్ని చూసి, మీ కుటుంబంలో ఉన్న వారిని చూసి ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి వారిని కొంచెం కనిపెట్టుకుంటూ ఉండండి. మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు ఎలాగో చెప్పరు ఎవరికి కూడా, కానీ ఒకవేళ వాళ్ళు కాపు కాసి ఉంటారన్నమాట. ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందా అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలని కుతూహలంగా మన ద్వారా రప్పించుకొని ఆ విషయం గురించి తెలుసుకోవాలని చెప్పేసి కొంతమంది ఉంటుంటారు. అలాంటి వారు ఎక్కడ ఉండరు. మన ఇరుగు పొరుగు వాళ్ళు లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది, అందరూ కాదు. ఇలాంటి వారిని కొంచెం ఒక కంటే కనిపెట్టి వాళ్ళు ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు వారితో ఉండాలో అనేది తెలుసుకొని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిదన్నమాట. అంటే వారి పని కట్టుకొని మన దగ్గర ఏదైనా విషయాన్ని రాబట్టుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటారు కదా, అలాంటి వారికి ఏ విధమైనటువంటి ఆసరాన్ని మీరు కల్పించకండి. అలాగే వారికి ఎంత దూరంగా ఉంటుందో మంచిది. కాబట్టి ఆ ఒక వ్యక్తి ద్వారా రేపటి రోజున మీకు రాబోతున్నటువంటి అదృష్టం అనేది ఏ విధంగా ఉంటుంది, వారి సలహాను మీరు పాటించడం ద్వారా మీరు చేసినటువంటి మంచి పనులు, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తి అవ్వడం చాలా ఆశ్చర్యానికి గురి అవుతారు. కాబట్టి దాని ద్వారా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుందని చెప్పుకోవాలి. మరి ఏది మంచి, ఏది చెడు అనే అవగాహన మీకు ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపార రంగంలోని ఉన్నవారికి మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. వినియోగదారుల నుంచి మీరు ఈరోజు ప్రశంసలు దక్కుతాయి. ఈ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి వారు కొన్ని సలహాలు, సూచనలు అందజేస్తారు. అలాగే వ్యాపార రంగంలో మీరు ఒక మైలురాయిని అధిగమించడానికి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం మీకు పునాదిగా మారబోతుంది. అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. లోన్ల కోసం అప్లై చేసుకునేది చూసేవారికి ఆ లోన్లు శాంక్షన్ అవుతాయి. ఈ విధానంగా నూతన వ్యాపారాలు, పెట్టుబడులు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి ఈ సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే ఈరోజు మీకు దక్కుతాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. మీతోటి ఉద్యోగస్తులు సహకారాలు మీకు మంచిగా లభిస్తాయి.
నూతన ఉద్యోగాల ప్రయత్నాలు చేసిన వారికి వారి ముందుకి ఒక గొప్ప అవకాశం అయితే రాబోతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.